ఎస్. చూడండి ఈ చిత్రాలు ఇవన్నీ కూడా మనం సొంతంగా చేసుకోవచ్చు. మనం వైట్ పేపర్ మీద మనం నచ్చినటువంటి పుస్తకాల్లో వాచకాల్లో ఉన్నటువంటి కథలకు అనుగుణంగా కొన్ని బొమ్మలు గీసి వాటికి రంగుల్ని దిద్దినట్లయితే అందంగా తయారవుతాయి. అందంగా తయారైనటువంటి ఆ బొమ్మలు మనం ఏం చేస్తాము, ఇంటికి మన శుభ్రత వస్తాయి కదా, దళసరిగా ఉంటాయి. ఆ శుభ్రత మీద అంటించి ఈ రకంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక స్టిక్ దానికి స్టిక్ చేసినట్లయితే తోలు బొమ్మలుగా అందంగా తయారవుతాయి. ఇవన్నీ కూడా మన పుస్తకంలో ఉన్నటువంటి చిత్రాల ఆధారంగా మనం చేసుకోవచ్చు. ఏంటి చెప్పుకున్నాం, బిగ్ బుక్. ఈ బిగ్ బుక్ చూడండి ఎలా ఓపెన్ చేయాలో చూడండి. ఈ రకంగా మనం బిగ్ బుక్ ని ఓపెన్ చేసుకుని ఈ బిగ్ బుక్ లో ఉన్నటువంటి కథని మనం చెప్పించవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క చిత్రం గురించి మాట్లాడతారు. అదేనా ఆ మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇక్కడ రాయడం జరుగుతుంది. బాగుందా బిగ్ బుక్? చేయగలుగుతారా మీరు కూడా చేయాలి. అంతేగా ఎలా చేయాలో నేను నేర్పుతాను, ఆ ప్రకారం మీరు చేయండి. ఈ బిగ్ బుక్ అనేది చిన్న చిన్న కథలను చిత్రాల రూపంలో మార్చి ఆ మార్చినటువంటి చిత్రాలు ఏం చెప్తున్నాయో ఈ బిగ్ బుక్ చెప్తుంది అనమాట. ఓకేనా? బాగుందా బిగ్ బుక్? కృత్యము 3. కృత్యం 3లో ఏం ఇచ్చాడు? ఇక్కడ కొమ్ము దీర్ఘము వక్రతది వీటిని ఉపయోగించి చెయ్యాలి. సరిచేసి పదాలు రాయాలి. బడగానే పదం ఇచ్చాడు. మనం బడగా అంటామా? అనం కదా. ఏమంటాము? బొడగా. అలాగే గది అని ఇచ్చాడు. మనం అండర్లైన్ చేశాడు. మనం ఏం చెప్తాం ఇక్కడ? ఏం చేస్తాము? దూది. అలాగే మగం అని ఇచ్చి మాకు అండర్లైన్ చేశాడు. మాకు అండర్లైన్ చేసినప్పుడు మనము ఏం చేస్తాం? మృగం ఇలా రాస్తాం. ఓకేనమ్మా? అలాగే చిగరు అని ఇచ్చాడు. కాకి అండర్లైన్ చేశాడు. దీనికి కొమ్ము దీర్ఘమా ఏం రాస్తాం? కాకి. చిగురు. ఓకేనా? అలాగే రపాయి అన్నాడు. రాక అండర్లైన్ చేశాడు. ఏం చేస్తాము? రాకి కొమ్ము దీర్ఘమా? కొమ్ము దీర్ఘం. రూపాయి. ఓకేనా? అలాగే ఆకతి అని ఇచ్చారు. కాకి అండర్లైన్ చేశారు. ఈ పదాన్ని ఎలా రాస్తాం? వక్రస్తుడి పెడతాం. అవునా? కాకి ఆకృతి అయింది. అలాగే అని
అండర్లైన్ చేశాను. తాకి ఏం పెడతాం? కొమ్మ తిరగమా. దరదాలు ఇచ్చాడు. దరదాలు ఇచ్చినప్పుడు దీనికి ఏం పెడతాము? దూరాద. కొమ్ము పెడతాం. కొమ్ము పెట్టి దూరాద. అలాగే గలాబీ అని ఇచ్చాడు. గలాబీ అంటామా ఏమంటాం? ఏమంటామమ్మా? గులాబీ. అలాగే ఇది వంటి వాడా దుష్యంత మహారాజా పంచభూతాలు ధర్మం ఉదయం సాయం అనే సత్య సమయాలు ఉదయం యముడు చంద్రుడు సూర్యుడు పగలు రాత్రి అనే మహాపదార్థాలు మానవ ప్రవర్తనను గమనిస్తూనే ఉంటాయి సుమా. మహాపదార్థాలు ఓకేనా? ఒకసారి మనకి తెలుగు మాస్టారు ఎకో క్లబ్ గురించి చెప్తారు, ఒకసారి వినండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన పర్యావరణాన్ని పరిరక్షణలో భాగంగా ప్రతి పాఠశాలలోని ఈకో క్లబ్స్ అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. మన పాఠశాలలో కూడా ఈకో క్లబ్స్ నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా మనము ఈ రాబోయే సీజన్ ఏంటిది? వర్షాకాలం కాబట్టి పర్యావరణం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సీడ్ బాల్స్ అనేవి సిద్ధం చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. సీడ్ బాల్స్ అంటే ఏంటి? చిన్న మట్టి ముద్ద తీసుకుని దాని మధ్యలో ఒక విత్తనాన్ని పెట్టి, మీకు నచ్చిన విత్తనం ఏదైనప్పటికీ పెట్టి ఒక బాల్ మాదిరిగా చుట్టి దాన్ని ఎండబెట్టేయాలి. ఎండబెట్టిన తర్వాత గట్టి పడతాయి కదా, ఆ బాల్స్ అన్ని కూడా ఒక రోజు చెప్తారు. మళ్ళీ గవర్నమెంట్ వారు మన పాఠశాలకు తీసుకొచ్చి వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత అవి మన అవసరమైన ప్రదేశాల్లో వాటిని కప్పెట్టినట్లయితే మళ్ళా వర్షాలకి మొలకలెత్తి కొత్తగా పర్యావరణం అంతా కూడా పచ్చదనంతో నిండుతూ ఉంటుంది. దీని ఫలితంగా ఏమవుతుంది? మొక్కలు ఎప్పుడైతే పెరిగాయో పర్యావరణం అంతా కూడా పచ్చదనంతో నిండిపోతుంది. అలాగే మనకి దీనివల్ల అటవీ సంపద అంతా కూడా పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకు ఉండవలసిన శాతం కంటే అటవీ శాతం తగ్గిపోయింది ప్రజెంట్. అందువల్ల ఈ అటవీ శాతాన్ని కూడా పెంచవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఎప్పుడైతే అడవులు పెరిగాయో పర్యావరణంలో సమతుల్యత ఏర్పడి మనకి వర్షాలు అవి సక్రమంగా కురవడం జరుగుతుంది. ఎండల వేడి అనేది తగ్గుతూ ఉంటుంది. అవునా కదా? అందువల్ల ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ సీడ్ బాల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సీడ్ బాల్స్ అనేవి అందరూ సిద్ధం చేసుకోండి. అలాగే చిన్న చిన్న మొక్కలు అవి కూడా పెంచడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఏమా? నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మాస్టర్ చెప్పారు కదా, మీరంతా కూడా సీడ్ బాల్స్ ఎవరికి వాళ్ళే మీ ఇంటి దగ్గర విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలని కొంచెం మట్టిలో ఉండలకం తయారు చేసి ఎండబెట్టేస్తే అవి సీడ్ బాల్స్ ఎప్పుడు వేసుకుంటే అప్పుడు మాస్టర్ మళ్ళీ చెప్తారు డేటు, అప్పుడు మన స్కూల్కి తీసుకొస్తే మీకు సర్టిఫికెట్స్ అవి కూడా ఇస్తా అంటున్నారు. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్. మనకి మన మండలానికి అధికారులు వస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఇవాళ అనపర్తి వస్తున్నారు. డిఈఓ గారు కూడా అనపర్తి గర్ల్స్ హై స్కూల్కి వస్తున్నారు. ఒక టీం వస్తున్నారు అనపర్తి గర్ల్స్ హై స్కూల్కి. అందుకని మనందరం కూడా అలర్ట్గా ఉండాలి.
ఎవరు కూడా బయట తిరగడానికి వీల్లేదు, క్లాసుల మధ్యలో కానీ ఎవరు కూడా బయట ఉండద్దు. ప్రతిదానికి కూడా బయటకు రావద్దు. అసలు పసిపిరిడే బాటిల్ పెట్టుకుని తిరుగుతున్నారు. అరే వాటర్ బాటిల్ మీరు ఇప్పుడు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళారంటే మళ్ళీ ఇంటర్వెల్కే పీరియడ్ మధ్యలోనూ అరగంటకో పావు కమ్మని గోదారి రుచులన్నీ పంచేస్తాం, సరదాగా గాలి పటలు గింగిరాలు కొట్టిస్తాం. బంతి చామంతి శోభతో మహాప్రభల మణిహారమే చేసి సంక్రాంతి మనోహరమయ్యేట్టు వెలుగులు మనసంతా నింపేస్తూ సంక్రాంతి సంబరం తాకాలి అంబరం, మా పల్లె కళకళ సందడిగా భోగి పళ్ళు పోసి పోటీ ఏదైనా గెలిచి ఓపిగ్గా ధూమ్ధామ్ చేసేద్దాం, ఓపిగ్గా ధూమ్ధామ్ చేసేద్దాం. అందమైన అచ్చమైన సంక్రాంతి ఎప్పటికీ మధుర సరదాల సంపద. చూడండి మధ్యం 10 లక్షణాలు చూసుకుంటే మధ్యేమో గొప్ప జాతి మధ్యం. ప్రతి పాదంలోని 20 అక్షరాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి, ప్రాసనీయమం ఉంది. అలాగే ప్రతి పాదంలో సవరణమయవ అనే గణాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలో 14వ అక్షరము కీర్తిస్తారు. గురువులను గుర్తించేటప్పుడు మొదటగా ప్రతి అక్షరము గురువా లఘువా అనేది స్పష్టంగా చూసి గుర్తించవలసి ఉంటుంది. ఓకేనా? మంచి బడి మన పిల్లల భవితను మంచిగా మార్చే చదువుల గుడి, గ్రామాన్ని చైతన్య పరచే ఊరుకు విజ్ఞాన మెరుగును ఇచ్చే మంచి బడి మన పిల్లల భవితను మంచిగా మార్చే చదువుల గుడి, మనదే మంచి బడి. అమ్మా నాన్నలు తాత మామలు చదివింది మన ప్రభుత్వం బడిలు, మన గ్రామంలో ఇదే చదువుల గుడి. అన్నీ ఉచితం నీకురా, మనకే అందిస్తుందిర భరోసా, మన మంచి ప్రభుత్వం అందిస్తుందిర భరోసా. నువ్వు బాగా చదివితే చాలురా, నెస్తో దుక్స్ లాదుక్స్ నీకే ఉచితం, ఏ యూనిఫామ్ తో కివిగా ఉండాలో, నువ్వే బాగా చదవాలో. విద్యార్థికి తో అందిస్తున్న భరోసా, ఇది మన విద్యా రత్నం సర్వేపల్లి రాధాకృష్ణ. విద్యార్థికి తో మన మంచి ప్రభుత్వం అందిస్తున్న భరోసా. రాగి జావ గుడ్డు చిక్కి 6 రోజుల విందు భోజనం తిన్న వారికే ఆరోగ్యం. అపరాలపురం యొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పైదకు భరోసా. అక్షరాలు నేర్చే చిన్నారికే తల్లికి వందన భరోసా, తల్లికి వందన భరోసా. ఉత్తమ గురువులు విద్యాకు భరోసా, మన బడి ప్రగతికి నువ్వే వీసా కావాలి. అందరూ బడిలో చేరాలి, నువ్వే మార్గం చూపాలి. క్రమం తప్పక విద్యా బుద్ధులు క్రమశిక్షణతో అందించి నైతిక విలువలు నేర్పి బాధ్యతలన్నీ తెలిపి ప్రయోగాలు చేయించి పుస్తకాలెన్నో చదివించి ఆటపాటలు నేర్పి కంటికి రెప్పగా కాపాడే ప్రభుత్వ బడి రానిది. ఇది మంచి బడి మన పిల్లల భవితను మంచిగా మార్చే చదువుల
ఇంకో 3 అంతే. పైకి లేపి కూడా వచ్చేస్తుంది. చూడండి. ఐదో పదం ఏం చెప్పాను? ఊయల. ఆరు ఏడు మడమ. 8 9 ఇలా రాశారా? చూడండి. పడవ. ప డ వ. పడవ. ప ల ప. కలప. క ర క ర. కరకర. రంపం. ఊ య ల. ఊయల. మంట. మ డ మ. మడమ. ఈదడం. ఈ ద ద దాకు సున్నా పెడితే డం. ఈదడం. దండకం. దాకు సున్నా పెడితే దం. ద దాకు సున్నా పెడితే కం. దండకం. రాశారు అందరూ? ఆట. పంట. మంట. వంట. గంట. జడ. ఊగడం. కవచం. మడమ. ఆగడం. ఆమడ. ఆడడం. ఆమడ. ఈదడం. కుశలము. చక చక. గజ గజ. జర జర. పద పద. దడ దడ. దండకం. చంచల. తర్వాత చూడండి 6వ పేజీలో పదాలు చూడండి. 6వ పేజీలో మనకి 2 అక్షరాల పదాలు 3 అక్షరాల పదాలు ఇచ్చాడు. 2 అక్షరాల పదాల్లో ఒక, ఓడ, ఔర, హరం, కథం, నఖం, ఘటం, గణం, జశం, కంఠం, కథ, హతం, రథం, ధనం, ఛత్రం, ఋతువు, కంక, కణం. 3 అక్షరాల పదాలు సరళ, భజన, పలకం, గలం, హలం, దళం, ఓదనం, ఔషధం, శకటం, అక్షరం, లక్షణం, ఆభరణం, హరణం, గరళం, లక్షణం, భవనం, శపథం.
ఐదో పదం ఏం చెప్పాను? ఊయల. ఆరు ఏడు మడమ. ఎనిమిది తొమ్మిది ఇలా రాశారా? చూడండి. పడవ. ప డ వ. పడవ. క ల ప. కలప. క ర క ర. కరకర. రంపం. ఊ య ల. ఊయల. మంట. మ డ మ. మడమ. ఈదడం. ఈ ద ద దాని సున్నా పెడితే డం. ఈదడం. దండకం. రాగు సున్నా పెడితే దం. ద దాని సున్నా పెడితే కం. దండకం. రాశారు అందరూ? ఓకేనా? ఆట. పంట. మంట. వంట. గంట. జడ. ఊగడం. కవచం. మడమ. ఆగడం. ఆమడ. ఆడడం. ఆమడ. ఈదడం. కుశలము. చక చక. గజ గజ. జర జర. పద పద. దడ దడ. దండకం. చంచల. తర్వాత చూడండి 6వ పేజీలో పదాలు చూడండి. 6వ పేజీలో మనకి 2 అక్షరాల పదాలు 3 అక్షరాల పదాలు ఇచ్చాడు. 2 అక్షరాల పదాల్లో ఒక, ఓడ, ఔర, హరం, కథం, నఖం, ఘటం, గణం, జశం, కంఠం, కథ, హతం, రథం, ధనం, ఛత్రం, ఋతువు, కంక, కణం. 3 అక్షరాల పదాలు సరళ, భజన, ఫలకం, గలం, హలం, దళం, ఓదనం, ఔషధం, శకటం, అక్షరం, లక్షణం, ఆభరణం, హరణం, గరళం, లక్షణం, భవనం, శపథం. చెప్తాను చూడండి. మనం స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడాలి అనేది తెలియాలి కదా. ముందు నా పేరు నక్కిన వీరరాఘవరావు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందడం జరిగింది. అంతేకాకుండా సింగపూర్ విజిట్ వెళ్ళి అక్కడ విద్యా విషయాల మీద అధ్యయనం చేసి రావడం జరిగింది. అయితే నేను ప్రతిరోజు కూడా ఈ పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తూ పాఠశాలలో విద్యార్థులందరికీ విద్యాబుద్ధులు నేర్పుతూ ఉంటాను. అయితే ఈ పిల్లల్లో నేను చూసేది, పిల్లల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు కానీ వాళ్ళ ముఖాలు కానీ నేను చూడను. వాళ్ళలో ఒక అబ్దుల్ కలాం కనపడతా ఉంటారు, స్వాతంత్ర సమరయోధులు కనపడతారు, చరణ్ సింగ్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాలా
బహదూర్ శాస్త్రి, అలాగే ఎంతో మంది దేశ నాయకులు కనపడతా ఉంటారు. అలాగే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివి రామన్, శ్రీ రామానుజన్, అలాగే స్వామి వివేకానంద, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా నాకు పిల్లల మొక్కల్లో కనపడుతున్నట్టుగా ఉంటుంది. మనం అందరూ కూడా ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తి నుండి దేశ అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని కూడా అలంకరించడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి నాకు ఆదర్శం చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అటువంటి గొప్ప వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకోవాలి. భవిష్యత్తులో మనం కూడా మంచి ఆదర్శవంతులుగా తయారవ్వాలి. మనందరం కూడా అన్ని ప్రభుత్వాలు నిర్దేశించినటువంటి అన్ని విధానాలను మనం ఫాలో అవుతూ దేశం యొక్క అత్యున్నతమైన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ హక్కులు బాధ్యతలను కూడా మనం అనుభవిస్తూ రాజ్యాంగబద్ధంగా కూడా మనం ఎప్పుడూ నడుచుకోవాలి. అంతేగా రాజ్యాంగబద్ధంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మనకి విలువ అనేది వస్తుంది. విలువలు అనేవి మన విలువలతో పెరిగినట్లయితే అందరిలోనే కూడా మంచిగా మనం గుర్తింపు తెచ్చుకోగలుగుతాం. గుర్తింపు వస్తుందా రాదా? మన విలువలతోటి పెరిగినప్పుడు మాత్రమే మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. మన దేశ అత్యున్నతమైనటువంటి శాస్త్రవేత్తలు ఎవరున్నారు? అంతరిక్షానికి వెళ్ళినటువంటి మహిళలు ఉన్నారు. దేశానికి రక్షణగా నిలిచినటువంటి మహిళలు ఉన్నారు. ఎవరున్నారు? కల్పనా చావ్లా అంతరిక్షానికి వెళ్ళింది. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో పోరాడింది. అలాగే సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, అలాగే కవయిత్రులు ఉన్నారు. ఎంతో మంది కవయిత్రులు ఉన్నారు, కవులు ఉన్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్ర నగడ వంటి కవిత్ర అయిన వారు ఉన్నారు. అలాగే కవిత్రి మొల్ల, ఇంకా అనేక మంది, శకుంతలాదేవి, లెక్కల పండితురాలు. అర్థమైందా? ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకుని వాళ్ళ అడుగుజాడల్లో నడాలి. మనం అలా నడిచినప్పుడు మాత్రమే మనం కూడా మంచి పౌరులుగా తయారవుతాము. దేశానికి మనం ఒక సంపదగా తయారవుతాం. ఉపాధ్యాయుడు అంటే ఒక ఉపాధ్యాయ వృత్తిని పాఠాలు చెప్పడానికే కాదు. ఉపాధ్యాయుడు అంటే ఎవరు? నేషన్ బిల్డర్. దేశానికి వెన్నుముక రైతు అయితే ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు దేశ సంపద. ఎంతో మంది విద్యార్థుల్ని అత్యున్నతంగా తయారు చేసినటువంటి ఉపాధ్యాయుడు అనేక రంగాల్లోనికి విద్యార్థులు పంపుతాడు. అవునా కదా? ఉపాధ్యాయుడు ఎక్కడే ఉంటాడు. తన యొక్క కళలన్నీ కూడా ఎదుర్కొంటా ఉన్నటువంటి విద్యార్థుల్లో చూస్తూ ఈ విద్యార్థులు ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉండాలి. ఉపాధ్యాయుడు దేశానికి ఒక బ్రాండ్ అంబాసిడర్, జాతికి ఒక గొప్ప హీరో. మనం ఎంతో మంది హీరోలు చూస్తూ ఉంటారు. గ్లోబల్ హీరో ఉపాధ్యాయుడు అనేవాడు ఒక గ్లోబల్ హీరో అన్నమాట. ఓకేనా?